పెట్టుబడుల పేరుతో మోసం చేసిన నందిగం రాణికి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. సిఐడి అధికారులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం కొట్టేసింది. పెట్టుబడుల పేరుతో మోసం చేసిన కిలాడి లేడీ నందిగం రాణికి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేయగా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఏపీ హైకోర్టులో నందిగం రాణి పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేసిన ధర్మాసనం పిటిషన్ను డిస్మిస్ చేసింది. ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదంటూ తేల్చి చెప్పింది. దీంతో భారీ స్కామ్లో నిందితురాలుగా ఉన్న నందిగం రాణిని పోలీసులు త్వరలో అరెస్ట్ చేయనున్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామానికి చెందిన నందిగం ధర్మరాజు, అతని భార్య రాణి ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడిలో హర్షిత పేరుతో 2009లో స్కూల్ స్థాపించారు. ఈ స్కూల్ నిర్మాణం కోసం కొందరు వ్యక్తుల నుంచి డబ్బులు వసూలు చేశారు. తమ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తే ఏటా వడ్డీతో పాటు లాభాల్లో 5% వాటా ఇస్తామంటూ నమ్మబలికారు. వారి మాయమాటల్ని నమ్మిన కొందరు కోట్లాది రూపాయల్ని నందిగం రాణి దంపతులకు అందించారు. కానీ వీరు మాత్రం ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన డబ్బులను సొంత ఖాతాలకు మళ్లించుకుని దోపిడీ చేశారు. కుటుంబ సభ్యుల పేరుతో స్థిర చరాస్తులు కొనుగోలు చేసి జల్సాలు చేశారు. వడ్డీ లాభాలు ఇవ్వకుండా మోసం చేసిన నందిగం రాణి దంపతులు అసలు డబ్బులు ఇవ్వకుండా మోసగించారు. దీంతో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. కొర్రపాటి చంద్రశేఖర్ ఇచ్చిన ఫిర్యాదుతో సిఐడి అధికారులు ధర్మరాజు రాణిపై కేసు నమోదు చేసి విచారణ చేశారు. హర్షిత స్కూల్కి చెందిన ఆస్తుల్ని జప్తు చేశారు. అంతేకాకుండా ఎన్ఆర్ఐ నుంచి 30 కోట్లు వసూలు చేసి మోసం చేయడంతో చిట్టిమిళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధర్మరాజు రాణి దంపతులు 35 రోజుల పాటు చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవించారు. ఏపీ సిఐడి నమోదు చేసిన కేసుల్లో తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు నందిగం రాణి ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని, అరెస్టు విచారణ ఎదుర్కోవాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. నందిగం రాణి దంపతుల్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని బాధితులు చెబుతున్నారు.